ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. సర్వేభ్యో నమస్కారः. ప్రథమం ప్రచారం మీడియాయే అనంతరం బంగ్లాదేశస్య శ్రీలంకस्य అతిథయः अपि अत्र आगच्छतः सर्वेषां कृते धन्यवादान् व्याहरामि. भारतस्य प्रतिष्ठे द्वे సంస్కృతం సంస్కృతిస్తథా. అంటే భారతదేశానికి రెండు ప్రతిష్టలు ఉన్నాయి. ఒకటి భారతీయ సంస్కృతి అయితే ఆ సంస్కృతి అంతా సంస్కృత భాషలో లిఖించబడి ఉంది. సంస్కృత భాష తెలియంది మన భారతీయ సంస్కృతి ఏంటో మనకు అర్థం కాదు. ఎన్నో వేదాలు, పురాణాలు, శాస్త్రాలు అన్నీ కూడా సంస్కృత భాషలోనే లిఖించబడి ఉన్నాయి. కాబట్టి ఆ సంస్కృత భాషని మేము ఎలా అంటే ఒక డిజిటలైజ్ చేసి ఏకదంత అని యూట్యూబ్ ఛానల్ తీసుకొచ్చి దాంట్లో సంభాషణలాగా, షార్ట్ ఫిలిమ్స్ లాగా, షార్ట్స్ లాగా చేసి అందరికీ ప్రచారం చేస్తున్నాము. ఈ విధంగానైనా సంస్కృతము యువతలోకి వెళ్తుందని మేము చిన్న ప్రయత్నం చేసామన్నమాట. అందుకు ఆ ప్రయత్నాన్ని గుర్తించి నాయుడు గారు మాకు ఈ స్త్రీ శక్తి ప్రతిభా అవార్డు ఇవ్వడం జరిగింది. దానికి నేను ఎంతో ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. నాతో పాటు ఇక్కడ అవార్డు గ్రహీతలందరూ ఉన్నారు. వాళ్ళంతా కూడా భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది, కీర్తి శ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధ ధృతి క్షమ. స్త్రీలలో మేధ, స్మృతి, క్షమ, కీర్తి, వాక్చతురత ఇవన్నీ కూడా నా స్వరూపమే అని శ్రీకృష్ణుడు చెప్తాడు. అంటే ఇప్పుడు నాయుడు గారు ఏం చేశారంటే ప్రతి ఒక్క స్త్రీలో ఈ లక్షణాలన్నీ గమనించి వాటిని ఇప్పుడు సత్కరిస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి. వారు ఇండైరెక్ట్గా ఈశ్వరుడి యొక్క సేవ చేస్తున్నాడని మేము భావిస్తున్నాము. అలానే చాణక్య నీతి శతకంలో ఒక చిన్న సుభాషితం చెప్పి నేను విరమిస్తాను. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాణి న మనోరథైః నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః. అంటే ఏదైనా మనస్సులో మనోరథం అంటే మనస్సులో ఒక కోరిక అనుకుంటే ఆ కోరికను తీర్చుకోవడానికి మనం ఎన్నోసార్లు సంకల్పం చేసినా అది తీరదు. దానికి ఏం కావాలి? ఉద్యమం అంటే ప్రయత్నం కావాలి. సంస్కృత భాషలో ఉద్యమం అంటే ప్రయత్నం చేస్తే కానీ మన కోరికలు తీరవు. మనకి ఏదైతే లక్ష్యాలు ఉన్నాయో అవన్నీ కూడా ఉద్యమేన హి సిద్ధ్యంతి, ఉద్యమం చేస్తేనే అవన్నీ సాధించుకోగలుగుతాము. నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగాః. దానికి ఒక చిన్న ఉపమానం అంటే ఎగ్జాంపుల్ ఏమని చెప్పారంటే, సింహానికి బాగా ఆకలిగా ఉంటే నాకు ఆకలేస్తుంది అని కూర్చుంటే దాని ఆకలి తీరదు. ఏం చేయాలి? లేచి వేటాడి ఏదో ఒక మృగాన్ని చంపి తినాలి. నహి సుప్తస్య సింహస్య ప్రవిశంతి ముఖే మృగ. ముఖం అంటే నోట్లోకి దానంతలో అది వచ్చి ఏ మృగమో పడదు. ఎందుకంటే సింహము ఉద్యమం చేయాలి, ప్రయత్నం చేయాలి. అలాంటి ఉద్యమమే ఇక్కడికి వచ్చిన స్త్రీలందరూ చేశారు. ఆ ఉద్యమం చేసినప్పుడు వాళ్ళకు ఏదో ఒక చోట అడ్డంకులు కూడా ఎదురయ్యే ఉంటాయి. ఆ ఎదురైన అడ్డంకులన్నింటినీ అధిగమించి ఇప్పుడు స్త్రీ శక్తి ప్రతిభా అవార్డ్స్ వరకు వచ్చారంటే వాళ్ళందరికీ నేను అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇంకొకసారి నాయుడు గారికి, ఇంకా ప్రచారం మీడియా గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. ఆచార్య సద్గుణ గారు చెప్పినట్టుగా సంస్కృతి ఇంతకుముందు సెకండ్ లాంగ్వేజ్ మాత్రమే, కానీ అందరూ నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారతీయ జ్ఞాన పారంపర్యాన్ని ఆధునిక విద్యా విధానంలోకి తీసుకురావాలన్న
ఒక స్పష్టమైన సంకల్పమే ఏకదంత ద స్కూల్ ఆఫ్ యాన్సెంట్ స్టడీస్. పూజ్య స్వామి శ్రీ దయానంద సరస్వతి వారి ఆశీస్సులతో ప్రారంభమైన ఈ సంస్థ సంస్కృత భాషను అందరికీ సులభంగా, పద్ధతిగా అర్థమయ్యే రీతిలో నేర్పించే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. సరళమైన సంస్కృత పరిచయం, శ్లోకాలు మరియు మంత్రాల ద్వారా భాషా పారంపర్య బోధన మరియు భారతీయ జ్ఞాన సంస్కృతిని డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా విస్తరించడం. ఈరోజు ఏకదంత వెబ్సైట్ ద్వారా రోజు దాదాపు 3,000 మంది విద్యార్థులు ఉచితంగా సంస్కృతం నేర్చుకుంటున్నారు. ఏకదంత యూట్యూబ్ ఛానల్లో 26,000 మందికి పైగా సభ్యులు ప్రతిరోజు సంస్కృత విద్యా కాంటెంట్ను వీక్షిస్తున్నారు. ఈ ప్రయాణానికి మార్గదర్శకులైన వ్యక్తి ఆచార్య శ్రీమతి సిహెచ్ సద్గుణ గారు. కర్ణాటక సంస్కృత విశ్వవిద్యాలయం నుండి ఎంఏ వేదాంత పూర్తి చేసి తిరుపతి నేషనల్ సంస్కృత విద్యాపీఠం నుంచి సంస్కృత డిప్లొమా చేసిన ఆమెకు బోధన ఒక బాధ్యత కాదు, ఒక ధర్మం. ఈ అంకిత భావానికి గుర్తింపుగా మన ప్రచారం మీడియా సంస్థ స్త్రీ శక్తి ప్రతిభ అవార్డ్స్ 2025 అందిస్తుంది కల్చరల్ ప్రిజర్వేషన్ అండ్ నాలెడ్జ్ ఎక్సలెన్స్ అవార్డ్. ప్రాచీన భారతీయ జ్ఞానాన్ని సంరక్షిస్తూ భవిష్యత్తు తరాలకు పంచడంలో చూపుతున్న అనురక్తి, నిబద్ధత, సేవాస్ఫూర్తి ఈ సత్కారం. ఇంతటి మహత్తర సేవ అందిస్తున్న ఆచార్య సిహెచ్ సద్గుణ గారికి వందనం, అభివందనం, శుభాభివందనం, శుభాకాంక్షలు.